గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రజెంట్ వచ్చేసి పత్తి విత్తనాలు నాటడం జరుగుతుంది. రైతన్నలు మొదటిగా ఏ విధమైన గడ్డి మందు స్ప్రే చేసుకుంటే మనకు గడ్డిని నియంత్రించడం జరుగుతుంది, దాదాపు ఒక 25 రోజుల నుంచి 30 రోజుల వరకు అనేది ఈరోజు ఏ గడ్డి మందు స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అని ఈరోజు మనం టాపిక్ మాట్లాడుకుందాం. ప్రజెంట్ వచ్చేసి చాలా ఏరియాల్లో వర్షం పడుతుంది. వర్షాధారం కింద పత్తి విత్తనాలు నాటడం జరుగుతుంది. ఇది వచ్చేసి మొదటి 3 రోజుల్లో మనం చేయవలసిన ముఖ్యమైన పని. ఎందుకంటే గడ్డి మనం పత్తి విత్తనాలు నాటిన వెంటనే పత్తితో పాటు విత్తనాలతో పాటు గడ్డి కూడా మొలుస్తుంది. ఆ గడ్డి మొలవకుండా ఏం చేయాలంటే మనం గడ్డి మందు స్ప్రే చేసుకోవాలి. దాదాపు ఇది ఒక 25 రోజుల నుంచి 30 రోజుల వరకు మనకు గడ్డిని రాకుండా చేస్తుంది మనం పొలంలో. అది ఏ గడ్డి మందు అంటే పెండామెథిలిన్ 38.7 CS. ఈ గడ్డి మందు స్ప్రే చేసుకోవడం వల్ల దాదాపు మనకు ఒక 20-25 రోజుల వరకు గడ్డిని మనం అదుపులో చేయడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి ఒక 3 రోజుల లోపలే స్ప్రే చేసుకోవాలండి. మెయిన్లీగా ఒక 3 డేస్, ఈరోజు నాటినామంటే రేపు ఎల్లుండి టైం ఉంటుంది. ఈ 3 రోజుల్లో స్ప్రే చేసుకుంటే మనం దాదాపుగా గడ్డిని అదుపు చేసిన వాళ్ళం అవుతాము. అలాగే వచ్చేసి మనకు కాస్త పెట్టుబడి కూడా తగ్గుతుంది. ఎందుకంటే కలుపు ఎంపండి తీయాలంటే కూలీల ఖర్చులు దాదాపు ఒక 2-3 వేలు ఖర్చు వస్తాయి. ఇది వచ్చేసి కేవలం ఒక 500లో స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మొదటి నుంచి మనం పెట్టుబడిని తగ్గించుకుంటూ రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చెప్తున్నాను, కూలీల ఖర్చు తగ్గుతుందని. అలాగే వచ్చేసి ఇది ఒక 3 రోజుల వరకు స్ప్రే చేసుకోవచ్చండి. ఈరోజు నాటినామంటే రేపు ఎల్లుండి ఒక 3 డేస్ టైం ఉంటుంది. స్ప్రే చేసుకోండి. పెండామెథిలిన్ 38.7 CS. ఇది అన్ని మన ఫర్టిలైజర్ షాప్లో దొరకబడుతుంది. మన దగ్గర కూడా ఎవరికన్నా కావాల్సి ఉంటే నా నెంబర్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనం తెలంగాణ మరియు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా APSRTC, TSRTC, KSRTC ద్వారా కార్గో సప్లై చేయడం జరుగుతుంది. గత 4 ఏళ్ళుగా రైతన్నలకు. పెండామెథిలిన్ 38.7 CS 700 ml పర్ ఎకరాకు, 700 ml ఎకరాకు సరిపోతుంది అనేది. మనం ఇది స్ప్రే చేసుకోవడం వల్ల గడ్డిని ఒక 25 రోజుల నుంచి 30 రోజుల వరకు కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్ యూ.